అమర్ పార్తో ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు పార్తో అమర్తో, అమర్ వద్దన్నా కూడా మనోహరిని నువ్వు బయటకు పంపించడం నాకు ఏమాత్రం నచ్చడం లేదని చెప్పి అంటూ ఉంటే, అవును సార్, అసలే మనకు శత్రువులు కూడా ఎక్కువ అయ్యారు కదా అని చెప్పి బాగి అమర్తో అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ మన శత్రువులు ఎవరో తెలుసుకోవడానికి మనోహరిని బయటకు పంపించానని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు అమర్ పార్తో బాగి వాళ్ళతో, ఇందాక నేను మనోహరికి ధైర్యం చెప్పాను కదా, అలా ధైర్యం చెప్పినప్పుడు తన శారీకి ఒక బగ్ని ఫిక్స్ చేశాను. ఆ బగ్ ద్వారా మనం మనోహరి ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవచ్చు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మనోహరి కారులో ప్రచండ ఉన్న చోటికి వెళ్తుంది. ఇక అక్కడ ప్రచండ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి కనిపించడంతో అతన్ని చూడగానే మనోహరి కోపంగా, రే ఎవట్రా నువ్వు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ప్రచండ అక్కడికి వస్తాడు. ఇక మనోహరి అక్కడ మాట్లాడుతున్నంతా కూడా అమర్ బగ్గు ద్వారా వింటూ ఉంటాడు. మరి మనోహరి నిజ స్వరూపాన్ని అమర్ తెలుసుకుంటాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.